హలో అందరికి నమస్తే. సో ఈ రోజు నేనైతే ఒక ట్రిప్కి అయితే పోతున్నాను. సో ప్రజెంట్ డేట్ అని ఉన్నాను. ఇక్కడ నుంచి మాకు సిన్సినాటి నుంచి ఫ్లైట్ ఉంది, సిన్సినాటి కీ వెస్ట్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతా 1 hour 10 minutes అట్లా డ్రైవ్ ఉంటుంది సిన్సినాటి CVG ఎయిర్పోర్ట్ దాకా. అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి 7:30కి ఫ్లైట్ ఉంది. సెక్యూరిటీ చెకప్ బోర్డింగ్ అంతా అయిపోయి డైరెక్ట్ 7:45కి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది. మనము అరౌండ్ 11:30 గల్లా కీ వెస్ట్ లో దిగుతాము. ఇది గాయస్ ఒక 1 week మొత్తం ఫ్లోరిడా ట్రిప్ అయితే ఉంది. నెక్స్ట్ 1 week మొత్తం చిల్ అవుదాం అనుకుంటున్నాను. అది గాయస్ నాతో పాటు మీరు కూడా చిల్ అవ్వడానికి రెడీ అయితే నాతో పాటు వచ్చేసేయండి. మేమైతే కీ వెస్ట్లో ల్యాండ్ అయిపోయినాము. సో ల్యాండ్ అయిపోయిన వెంటనే కిందికి మేము ఆల్రెడీ ఎప్పుడైతే డేటా నుంచి మేము ఒక 4 days బ్యాకే ఒక రెంటర్ కార్ అయితే బుక్ చేసుకున్నాం ఇక్కడ కీ వెస్ట్లో. ఇది ఆల్మోస్ట్ 6 days తీసుకున్నాం రెంటర్ కారు. ఈ రెంటర్ కార్ వచ్చేసి మాకు 6 daysకి ఫుల్ సైజ్ కార్ $250 పడ్డది. ప్లాన్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఈరోజు మొత్తం కీ వెస్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి రేపు మొత్తం బీచ్లో ఉండాలని ప్లాను. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ లగేజ్ పిక్ చేసుకొని పోయినమాట. సో వన్స్ వాళ్ళు రాగానే మనమైతే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాము. ఇక్కడికెళ్ళి ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఫోర్ట్ జాక్రీ అని ఒకటి ఉందన్నమాట. ఒక ఫోర్ట్ బీచ్ పక్కనే ఫోర్ట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. కీ వెస్ట్ అంటే ఇంకా ఫుల్ ఆఫ్ వ్యూ పాయింట్స్, ఫుల్ ఆఫ్ బీచెస్. అంటే చిన్న ఐలాండ్ కానీ చాలా ఉంటుంది. మస్తు మంది మాకు ఇప్పుడు లాంగ్ వీకెండ్ కాబట్టి చాలా మంది కీ వెస్ట్, మయామి, ఓర్లాండో అంతా ఈ ఫ్లోరిడా సైడ్ మొత్తం తిరుగుతూ ఉంటారు. 6 days ట్రిప్ అనమాట మేము అనుకుంది. ఇందులో చాలా 6 daysలో చాలా చేయబోతున్నాను నేనైతే. ఐ థింక్ ఇట్స్ గోనా బి లాట్ ఆఫ్ ఫన్. మీరు కూడా నాతో పాటు మీరు కూడా ఈ ట్రిప్ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే చూడండి. ఫోర్ట్ జాక్రీ. ఓకే, బాయ్, సీ యూ లేటర్. Today you cannot swim here today. You can go on the beach, you just cannot go in the water. Okay, gotcha. Okay. The view is $8.50. Sure. Okay. And what about the Smashers Beach? Can we go and swim Smashers there? you can go. We had a boat come aground and okay. it broke into pieces, so the Coast Guard's out there trying to get it cleaned up. Okay. Thank you. No problem. సో ఇప్పుడు మేము ఫోర్ట్ జాక్రీ దగ్గరికి వచ్చినాము. అండ్ ఇక్కడ వేడి ఉంది గాయస్. జస్ట్ మేము దిగి 1/2 hour కాలేదు. ఎంత వేడి ఉందంటే అంత వేడి ఉంది. ఆల్మోస్ట్ 30 degrees Celsius ఉంది. బయట మొత్తం అంత వేడి గాలి, చాలా హ్యూమిడ్ ఉంది. ఓ మై గాడ్, చాలా దారుణంగా ఉంది. మొత్తం అంతా సన్ స్క్రీన్ అంతా రాసుకున్నాం కానీ ఆ ఎండ ముఖం మీద పడే వరకు మొత్తం ఇట్లా మంట వచ్చేస్తుంది. సో అంత హీట్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మాకు ఇక్కడ తెలిసిందంటే మీరు ఇంతకుముందు చూసారు కదా, ఆమె ఏం చెప్పిందంటే ఇక్కడ ఈ బీచ్లో స్విమ్మింగ్ అయితే ఇప్పుడు బంద్ చేసారు. సమ్ ఏదో ఇష్యూ వల్ల ఏదో షిప్ వచ్చి బోట్ వచ్చి ఇక్కడ క్రాష్ అయిపోయింది. సో అది నేవల్ వాళ్ళు దాన్ని క్లియర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఫోర్ట్ని చూసేసుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్ళేసి ఒక 2 hours తర్వాత మేమైతే వేరే ఒక బీచ్ ఉంది దగ్గరలో. సో దాని దగ్గరికి అయితే మేము స్విమ్మింగ్కి అయితే వెళ్తాము. సో ఇప్పుడైతే మేమైతే ఈ బీచ్ ప్లేస్కి వచ్చినాము. సో ఈ స్పాట్ వచ్చేసి ఒక ఫిషింగ్ స్పాట్. ఇక్కడ చూడండి. అండ్ అర్దిక్కు డాకింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. మనం అటు కూడా పోదాము. సో ఇడికల్ వ్యూ అయితే మస్తుంది. అండ్ ఇది మేము వచ్చిన ఫస్ట్ స్పాట్. అండ్ ఇక్కడైతే మొత్తం అందరూ లైక్ కొంతమంది అయితే ఫిషింగ్ అయితే వచ్చారు. మనం ఈ ఇడికెళ్ళి ఇంకో వ్యూ కూడా చూపిస్తాను. నేను అదర్ సైడ్కి వచ్చినాను. ఇక్కడికి వెళ్ళి వ్యూ చూడండి ఎట్లుందో, క్రేజీ ఉంది చూడనీకైతే. ఆ సముద్రం లోపల ఉండే ఆ నాచు పాకుర అంటారు కదా, అంతా ఈ ఒడ్డుకైతే వచ్చింది. మొత్తం క్రేజీ ఉంది వ్యూ. అండ్ ఇక్కడ చాలామంది కొంచెం దూరంలో చూస్తుంటే అటు సైడ్ కొంచెం వాటర్ స్పోర్ట్స్ అవన్నీ చేస్తున్నారు, లైక్ జెట్ స్కీ ఇట్లా.
అండ్ ఇక్కడ చూడండి సీ టర్టిల్ నెక్స్ట్ ఉందని చెప్పి ఇక్కడ కాషన్ అయితే పెట్టారు. సో ఈ ఏరియా అంతా, ఈ ఏరియాలో టర్టిల్స్ అంటే మన తాబేల్ టాటాయిస్ ఉంటాయి కదా, సో ఆ టర్టిల్స్ ఒక ఎగ్స్ అవి నెక్స్ట్ ఉందన్నమాట. అందుకే కొంచెం దాని చుట్టూ మార్క్ చేసి ఒక కాషన్ అయితే పెట్టారు అనమాట. సో ఇప్పుడే ఇక్కడ ఈ ప్లేస్కి అయితే వచ్చిన. సో ఇక్కడ చూడండి, ఈడికెళ్ళి మయామి 132 మైల్స్, అండ్ ఈడికెళ్ళి లండన్ వచ్చేసి 4565 మైల్స్, సేమ్ ప్యారిస్ వచ్చేసి 4707 మైల్స్. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, సో అట్లా కొన్ని మొత్తం శాంటియాగో, న్యూ ఆర్లిన్స్ అండ్ పోర్ట్లాండర్, రోము, సో ఇట్లా మైల్స్ పెట్టి ఇట్లా పెట్టాను అనమాట. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగినాం. ఆ ఫోర్త్ సైడ్ ఇంకా బీచ్, ఇంకా అటు సైడ్ ఇంకొక సేమ్ ఇదే బీచ్ ఎక్స్టెన్షన్ అండ్ డాకింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ సైడ్ ఒక చాలా ఇగ్వానాస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఇప్పుడైతే ఈ ఫోర్ట్ జాకరీ దగ్గరికి అయితే మేము వచ్చినాము. పైకి కూడా పోతాం, పైకి కూడా చూపిస్తాం. ఇక్కడ చాలా అంటే చాలా ఇగ్వానల్స్ ఉన్నాయి. ఈ ఫోర్ట్ ఏంటంటే ఫోర్ట్ పక్కనే మొత్తం నీకు ఓషన్ ఉంటుంది. మేము పైకి వెళ్ళి వ్యూ చూపిస్తా. బర్మీస్ పైతాను తక్కువైనాయి అని తెచ్చిరంట, అవి చాలా ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అంటే వాటి మీద టెస్టులు చేశారు. ఇది ఈ క్లైమేట్ చాలా క్రొకడైల్స్ బర్మీస్ పైతాన్. క్రొకడైల్స్ క్రొకడైల్స్ చంపచ్చు, లీగల్, వెరీ లీగల్. అవునా? కానీ ఈ సాల్ట్ వాటర్ కదా, ఫ్రెష్ వాటర్లు ఉంటాయి క్రొకడైల్స్. ఇది ఓషన్ వాటర్ కదా, ఇక్కడ ఉండవు. అయితే ఇగ్వానా, క్రొకడైల్స్, పైథాన్స్ ఏం కానీ వచ్చినా చంపేయచ్చు, లీగల్. ఓకే, ఇప్పుడే నేనైతే ఈ ఫోర్ట్ పైకి అయితే వచ్చినాము. ఈడికెళ్ళి మొత్తం ఒక వ్యూ చూసుకోండి. ఇది వచ్చేసి 1845 ఆ టైంలో బిల్డ్ చేసారు, సివిల్ వార్ టైంలో. సో ఈ కీ వెస్ట్ అనే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని గార్డ్ చేయడానికి ఇదైతే బిల్డ్ చేసారనమాట అప్పట్లో. ఇంకా అప్పటి నుంచి దాని తర్వాత యుఎస్ నేవీ దీన్ని టేక్ ఓవర్ చేసి హ్యాండిల్ చేసింది 1900s వరకు. సో మొత్తం ఈ ఫోర్ట్ ఉంది కదా, ఫోర్ట్కి మొత్తం 4 సైడ్స్లో 4 డిఫెన్స్ సిస్టమ్స్ అయితే పెట్టారంట అప్పట్లో. ఇక్కడ మొత్తం ఆ పెద్ద పెద్ద క్యానన్స్ అయితే అటు సైడ్ అయితే ఉన్నాయి. మొత్తం అప్పట్లో ఈ కీ వెస్ట్ని డిఫెండ్ చేసుకోనికి అన్నీ అయితే యూజ్ చేశారు. ఇక్కడ చూడండి, మొత్తం అంటే ఆల్మోస్ట్ 200 years ఓల్డ్ కాబట్టి అంత కొంచెం ఇటు సైడ్ మొత్తం కొంచెం ఇటు సైడ్ మొత్తం జర కూలిపోయినట్టు అయిందనమాట. కానీ ఇప్పటికీ దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ చేసి మొత్తానికైతే మంచి డిజైన్ చేశారనమాట మొత్తం. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద క్యానన్ బాల్స్ ఉన్నాయి. సైంటిఫిక్ నేమ్ పెంగుల్ సైంటిఫిక్ నేమ్ ఏంటది? టెరాకోటా. టెరాకోటా పెట్టుకొని న్యాచురల్ హైడ్రాలిక్ సిమెంట్ అంటారు. అప్పటి పాత క్యానన్స్ అవన్నీ ఇట్లా ఒక మ్యూజియం లాగా మొత్తం పెట్టి మనకైతే చూడడానికి పెట్టారు. పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయో ఇవి 1845 1900sలో 1845 1900sలో అప్పటి యుద్ధ సమయంలో యూజ్ చేసిన గన్స్ అంట. సో మొత్తం అన్నీ ఇక్కడ లైన్గా పెట్టారు పెద్ద పెద్దవి. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఫోర్ట్ చుట్టే మొత్తం చుట్టూ మొత్తం వాటర్తో నిండి ఉంటుంది. ఓషన్ పక్కనే ఉంది కాబట్టి ఒక్కసారి లుక్ ఇచ్చుకోండి, మొత్తం ఏడికాడ ఓషనే. సూపర్ ఉంది మొత్తం. ఇది పెద్ద పెద్ద ఫిరంగిలు, మనం ఫిరంగిలు అంటాం కదా, వీటిని బిగ్ గన్స్ అని అంటున్నారు. సో యా, కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు. మీకు నన్ను చూస్తున్నా అర్థమైపోవచ్చు, మొత్తం ఫుల్ సన్ స్క్రీన్, మొత్తం ఏడికాడ అంతా ప్రొటెక్షన్తో వచ్చినాము. బట్ నో యూస్, జస్ట్ ఒక 1 hourలోనే మొత్తం తడిచిపోయింది. పడుతుంది. ఇప్పుడైతే మేము సదరన్ మోస్ట్ పాయింట్కి అయితే వచ్చినాము. ఇక్కడనే బ్యాక్ ఒక దగ్గర మేమైతే కార్ అయితే పార్క్ చేసినాము. ఈ కార్ పార్కింగ్ వచ్చేసి $20 per hour అయితే పడుతుంది మాకు. సో పార్క్ చేసి ఒక 1 hour కార్ పార్క్ చేసి ఇప్పుడు సదరన్ మోస్ట్ పాయింట్కి అయితే పోతున్నాము. వెళ్ళి అక్కడ ఫోటో దిగి నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. యా, ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది చూడు, అదే సదరన్ మోస్ట్ పాయింట్. ఎప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి పెద్దగా క్రౌడ్ లేదు, బట్ ఇంకొంచెం అట్లా ఈవినింగ్ టైం అయితే హెవీ క్రౌడ్ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా,
సో ఇది వచ్చేసి సదరన్ మోస్ట్ పాయింట్. సో ఇదే అనమాట, ఇది చాలా ఫేమస్. ఇదైతే ఏమవుతుందో ఇది ఫోటోలు దిగనించడానికి మస్తు ఉంటుంది. ఈ నుంచి క్యూబా వచ్చేసి జస్ట్ 90 మైల్స్ దూరంలోనే క్యూబా ఉంది. అండ్ ఇది యూఎస్ మొత్తానికి సదరన్ మోస్ట్ పాయింట్. సో అందుకే ఇక్కడ ఇది పెట్టి ఇది చాలా పాపులర్ ఇక్కడ. సో ఇక్కడ ఎవరు ఇక్కడికి కీ వెస్ట్కి వచ్చినా ఇక్కడ పక్కా ఫోటో తీసుకొని వెళ్తారు. సో మేము కూడా దానికోసమే లైన్. వీడి పేరు అయితే రవిజాలిగా మా ఫ్రెండ్స్. మనోడు పెద్ద బ్లాగర్ అనమాట. నీ యూట్యూబ్లో మీ ఛానల్లో కనపడుతూ ఉంటాడు, ఎన్నోసార్లు చూస్తుంటారు. చాలా పెద్ద ఫేమస్ సెలబ్రిటీ అనమాట. ఇక్కడ కీవెస్కి అయితే వచ్చేసినాం మేమంతా ఈ పెద్ద సెలబ్రిటీతోని. హాయ్ చెప్తారా? సో ఇది సదరన్ మోస్ట్ పాయింట్ నుంచి అయితే కొంచెం ముందుకు వస్తే మొత్తం ఈ బ్యాక్ వ్యూ చూడండి ఎట్లుందో. మొత్తం సముద్రం అంతా కనబడుతుంది ఇక్కడికి వెళ్ళి. అది ఈ సౌత్ మోస్ట్ పాయింట్ అయితే చూసుకొని మొత్తంకి ఇక ఫుల్ ఎండ కొడుతుంది. ఏదో ఒక బీచ్కి పోయి దుంకాలని ఫిక్స్ అయిపోయినా. అందుకే దగ్గరలో ఒక బీచ్కి అయితే పోయినాం. రైట్ నా ఇప్పుడైతే మేము ఒక బీచ్ దగ్గరికి వచ్చినాం. ఈ బీచ్ పేరు వచ్చేసి హిగ్స్ బీచ్. సో కీ వెస్ట్లో చాలా బీచెస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది బీచ్ అనమాట. కార్ అయితే అక్కడ బ్యాక్ పార్క్ చేసుకున్నాము. ఒక్కసారి ఈ బీచ్ ఒక లుక్ వేయండి మొత్తం. అయ్యో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఇదంతా ఏమవుతుందో, ఈ నాచ్ ఏమవుతుందో మొత్తం ఈ మయామి, ఓర్లాండో, కీ వెస్ట్ ప్రస్తుతానికి అట్లాంటిక్ ఓషన్లో జరిగే ఓషన్ మధ్యలో ఏమవుతుందంట. సో దానివల్ల ఇదంతా ఈ ఒడ్డుకైతే కొట్టుకొని వస్తుంది. సో బీచ్ అన్ని వీటితో నిండిపోయింది. హోల్ మయామి, ఓర్లాండో, కీ వెస్ట్ మొత్తం. బట్ ఇక్కడ చూడండి అవంతా అక్కడ ఉంది. బట్ ఇక్కడైతే ఏం లేదు. మొత్తం ఇక్కడ అందరూ స్విమ్మేజ్ చేస్తున్నారు. సో మేము కూడా ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి స్విమ్ చేద్దాం అనుకుంటున్నాము. చూస్తున్నారు కదా మొత్తం అందరు బాగా స్విమ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఒక పూల్ టైప్లో అమర్చారు అనమాట. అక్కడ లైన్స్ కూడా పెట్టారు అనమాట, హై టైడ్స్ వచ్చే అక్కడ దాటొద్దు అని చెప్పేసి. ఇప్పుడైతే మనం బీచ్ లోపలికైతే వెళ్దాం. చూద్దాం ఎంత అవుతుందా. ఇప్పుడు నిల్చున్నా చూస్తున్నావు, ఇది మ్యాక్స్ ఇంతే, మ్యాక్స్ ఇంతే. సో చూడండి బాయ్స్, ఇక్కడే ఈ బీచ్లోనే ఇంకో 30-40 మినిట్స్ ఇక్కడనే స్పెండ్ చేసి దాని తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్ ఇక్కడ మేము ఒక మోటల్ తీసుకున్నాము. సో ఒక రిసార్ట్లో తీసుకున్నాము. ఆ రిసార్ట్ చెక్కింగ్ చేసేసి సో ఈ హిగ్స్ బీచ్లో దాదాపు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆల్మోస్ట్ ఒక 1.5 hours ఉన్నాము. మొత్తం ఇక్కడ దాకా వచ్చినాము. ఇదంతా స్విమ్మింగ్ ఏరియా. ఇక్కడ మీకు అయితే కనబడుతుందా ఇట్లా బార్డర్ లెక్క ఉంది కదా. సో అంతా స్విమ్మింగ్ ఏరియా, మంచిగా ఎంజాయ్ చేసినాము. నేనైతే ఈ లోపల సో ఒక 1.5 hours మస్తు ఎంజాయ్ చేసినాం. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ అంతా అంతే చిన్న బీచెస్. సో అందరూ అన్ని బీచ్లోకి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మొత్తం అంతకుముందు మనం సౌత్ మోస్ట్ పాయింట్ పోయినాం కదా, కొంచెం ముందుకు వెళ్తే ఆ సౌత్ మోస్ట్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిన రిసార్ట్కి వెళ్తాము. రిసార్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ చూపిస్తాం. సో యా అది గైస్. రెడీ 1 2 3 గో. ఇప్పుడే మేమైతే మా రూమ్ అయితే చెక్ ఇన్ చేసేసినాం. నేనైతే రెడీ కూడా అయిపోయినా, మొత్తం స్నానం చేసిన, మొత్తం వేడిగా ట్యాన్ అయిపోయినా. 1.5 days మొత్తం ట్యాన్ అయిపోయినా, మీకు తెలుస్తుందో లేదో. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాలరీ స్క్వేర్ అని చెప్పేసి ఒక సన్సెట్ వ్యూ పాయింట్ ఉందన్నమాట. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ అటే మేము అటే పోతాం నెక్స్ట్. సో యా ఒక 1/2 hour 1 hour ఆల్రెడీ 6 ఏమవుతుంది, 6:30 6:40 కల్లా స్టార్ట్ అయిపోతాం. ఇక్కడికి వెళ్ళి 1/2 hour డ్రైవ్. యా అక్కడికి వెళ్ళి సన్సెట్ చూసేసి ఏమన్నా తినేసి మరి నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. నేను మ్యాలరీ స్క్వేర్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో మ్యాలరీ స్క్వేర్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ సన్సెట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో అందరు సన్సెట్కి అయితే పక్కా మ్యాలరీ స్క్వేర్కి వస్తారు ఇక్కడ కీ వెస్ట్లో. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7 అవుతుంది. ఇంకొక 1/2 hour 40 minutes సన్సెట్ అవుతుంది. సో ఒకసారి ఒక లుక్ ఇచ్చుకోండి మొత్తం మ్యాలరీ స్క్వేర్ని.
దీని తర్వాత నెక్స్ట్ దువాల్ స్ట్రీట్కి వెళ్ళాలి. అది కూడా ఇక్కడ నుంచి జస్ట్ 4 minutes. ఈ సన్సెట్ అయినంత వరకు ఇక్కడే మొత్తం తిరుక్కుంటా ఇట్లా సన్సెట్ చూసుకుంటా ఇప్పుడు చిల్ అవ్వాలి. దాని తర్వాత మా నెక్స్ట్ ప్లాన్కి అయితే వెళ్తాము. సన్సెట్కి అయితే ఇంకా టైం ఉందని చెప్పేసి మేమైతే కొంచెం వెనక సైడ్ ఒక అతనైతే స్టంట్స్ చేస్తున్నాడు. ఇతను చూస్తున్నారు కదా, ఇతనైతే బేస్బాల్ తోటి, నైఫ్స్ తోటి, సైకిల్ తోటి మస్తు స్టంట్లు అయితే చేసిండు. ఒక 30 to 35 minutes అయితే పర్ఫామ్ చేసిండు. అందరం అయితే మస్తు మంది గుమ్ముగుడిరు, మస్తు ఎంజాయ్ చేసినాము. చాలా బాగా చేసిండు ఇతనైతే. రావద్దన్నాడు. Hang on, wait, just keep it joke, don't hit me. You're gonna swing it down by your knee, and you're gonna toss it up to me. Yep, you get this right, everyone here goes crazy for 2. Ready, 1, 2, 3, throw it. ఈ సన్సెట్ ఏంది అంటే ముందు మీకు ఒక ఐలాండ్ కనబడుతుంది కదా, ఆ ఐలాండ్ వెనకాలకి నుంచి మీకైతే సన్సెట్ అవుతుంది. సో దానివల్ల ఐలాండ్ వెనకకి రావడం వల్ల ఫుల్ వ్యూ మాత్రం క్రేజీ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో ఈ వ్యూని చూడడానికి మస్తు మంది షిప్పులు, బోట్లు, క్రూజ్లు వేసుకొని మొత్తం దాని చుట్టూ రౌండ్లు వేస్తూ ఉంటారు. చూడడానికి మాత్రం మాకైతే మస్తు అనిపించింది. అందరూ సన్సెట్ వ్యూ, మ్యారేజ్ కాల్ సన్సెట్ వ్యూ చూడడానికి అయితే వచ్చారు. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8 అవుతుంది, 8 PM. సో ఇప్పుడే మాకు సన్సెట్ అయితే అయిపోయింది. జర్ర చీకటి అయినాక మేమైతే దువాల్ స్ట్రీట్ అనే ప్లేస్ పోయినాం అనమాట. ఇది మ్యాలరీ స్క్వేర్ నుంచి జస్ట్ 5 minutes వాక్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ దువాల్ స్ట్రీట్ ఎందుకు ఫేమస్ అంటే ఈ దువాల్ స్ట్రీట్ మొత్తం నైట్ లైఫ్ అనమాట. నైట్ లైఫ్ కి అయితే ఫుల్ ఫేమస్. ఇది దువాల్ స్ట్రీట్ స్ట్రెచ్ మొత్తం 1.25 miles అయితే ఉంటుంది. అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోని అండ్ అట్లాంటిక్ ఓషన్ ని రెండింటిని మనం ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ నుంచి రెండింటిని కవర్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడైతే ఈ దువాల్ స్ట్రీట్ అయితే మస్తు ఫేమస్. ఫుల్ కలర్ఫుల్ గా, ఫుల్ ప్రతి ఒక్కరు ఎవరైతే కీ వెస్ట్ పోతారో అక్కడ పక్కా నైట్ దువాల్ స్ట్రీట్ కి విజిట్ చేయాల్సింది. ఎందుకంటే చాలా షాప్స్, చాలా బార్స్, పబ్స్ ఫుల్ కలర్ఫుల్ గా ఉంటది. అండ్ ఇక్కడ ఎవరైతే కీ వెస్ట్ కి వెళ్తున్నారో ఈ కీ లైమ్ పై అని ఒక డెజర్ట్ ఉంటుంది అనమాట. ఎవరికైతే డిఫరెంట్ డెజర్ట్ ట్రై చేయాలని ఉంటుందో ఈ డెజర్ట్ ఈ కీ వెస్ట్ లో చాలా ఫేమస్. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మొత్తం ఈ స్ట్రీట్ అంతా మీరు స్ట్రేట్ ఇక్కడ నుంచి మ్యాలెస్ స్క్వేర్ నుంచి స్ట్రేట్ 1.25 మొత్తం ఫుల్ స్ట్రెచ్ స్ట్రీట్ ఉంటది. ఆ స్ట్రీట్ మొత్తం తిరుక్కుంటాం. మేమైతే నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసినాము. మొత్తం చూసుకుంటా అన్ని షాపులు తిరుక్కుంటా, పబ్బులు, బార్లు చాలా అంటే చాలా ఉంటాయి. క్రేజీ ఉంటది. ఇది ఈ రోజు Day 1 వీడియో గైస్. మళ్ళీ Day 2 వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.